చెన్నుపాటి మంజుల ప్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు. ఈ రోజున దాదాపు 3 రోజుల నుంచి కూడా ప్యాప్టో రాష్ట్రంలో 3 రోజులు నిరాహార దీక్ష చేస్తూ ఉంది. ఈరోజు దశకు చేరుకుంది. అనేక వందల మంది ఉపాధ్యాయులు ఈ ధర్నా శిబిరానికి తరలి వచ్చి వాళ్ళు కూడా సాయంత్రం 5 దాకా నిరాహార దీక్షలో కూర్చొని ఉన్నారు. 17 సమస్యల మీద మేము ఈరోజు యాజిటేషన్కి పిలిపివ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి అయితే స్పందన ఉన్న పరిస్థితి అయితే కనిపించడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల్ని సమీకరించి అవసరమైతే జేఏసీలను కూడా కదిలించి ఒక ఉద్యమాన్ని రూపొందించి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలోచన చేసే విధంగా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము. మరి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటిపోతా ఉంది. 2023లో వేయాల్సిన పిఆర్సీ కమిషన్ని వచ్చిన వెంటనే వేస్తామని, మెరుగైన ఐఆర్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఏ విధంగా మాట్లాడకుండా కదలకుండా ఉంది. దాన్ని మూసే ఎత్తిన పరిస్థితి కూడా లేదు. మరి 4 డిఏలు ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. అవే కాకుండా 11వ పిఆర్సీ బకాయిలు దాదాపు 30,000 కోట్ల రూపాయల పైన ఉన్నాయి. అరాకొరగా అప్పుడు 5,000 అప్పుడు 6,000 విడుదల చేస్తున్నారే కానీ ఈ పూర్తిగా బకాయిలు మొత్తం విడుదల చేసిన తర్వాత మీకు పిఆర్సీ కమిషన్ వేస్తామన్నారు. మరి ఈ బకాయిలు మొత్తం విడుదల కావాలంటే ఒక ఉద్యోగి జీవితకాలం సరిపోతుంది అనేది కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తామన్నా. మా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని, లేకపోతే చెలో సెక్రటేరియట్ లాంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని ప్రభుత్వం మా సమస్యలపైన ఆలోచన చేసేటట్లుగా చేస్తామని కూడా తెలియజేస్తాం. మీరు మొత్తం 17 సమస్యలు ఉన్నాయి అన్నారు కదా, వాటిలో ప్రధానంగా మీరు ముందుగా ఏ సమస్యల పరిష్కారం అవ్వాలనుకుంటున్నారు? విద్యా వ్యవస్థకు సంబంధించిన సమస్యల్ని మేము తీసుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోజు సెలవుల్లో మేము నిరాహార దీక్షలు పెట్టాము. ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన పిచ్చి ప్రయోగాలన్నింటినీ కూడా సమర్థవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు సెలవుల్లోకి వచ్చాము. అక్కడ మా బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యత మేము నెరవేర్చాం. మరి మా ఆర్థిక డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. మరి ఆ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకొని అసలు ఆర్థిక డిమాండ్ల ఊసే లేకుండా చేస్తా ఉంది. మరి ఇలాంటి విధానం సరైనది కాదనేది కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందంటారా? మీ సమస్యలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఒకటే చెప్తున్నాము. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దలు పిలిచి వినకుండా సమస్యల పరిష్కారం చేయకుండా ఉండేవాళ్ళు. ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దలు పిలుస్తున్నారు. సీఎం గారు కూడా సమావేశం ఏర్పాటు చేశారు. అయినా సరే సమస్యలను పట్టించుకోవడంలా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అది మాత్రమే తప్పితే ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల సానుకూల వైఖరి అయితే ఏ ప్రభుత్వానికి లేదనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.